అట్లా 2 చేతులు పైకి ఎత్తినప్పుడు ఎవరు చూశారు? యెహోషువ చూశారు. చూసి ఈ యుద్ధం చేస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతున్నారు. చేతులు దించేటప్పుడు, చేతులు పైకి ఎత్తేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తున్నారు. అందుకు మనం ఎప్పుడు కూడా హల్లెలూయా చెప్పినప్పుడు 2 చేతులు పైకెత్తే హల్లెలూయా అని చెప్పాలి. హల్లెలూయా. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము. ఎవరైనా రాసుకోవాలంటే రాసుకోండి. టకమని చెప్పేస్తాను, తర్వాత వివరిస్తాను. హల్లెలూయా. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనము. నేనే చెప్తాను, ఎందుకంటే పావుగంట టైం ఇచ్చారు కానీ నేను చెప్తే మళ్ళా. హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన సువార్తను మీరెరుగురా. హల్లెలూయా. ఇది ఒక 10 ఉన్నాయండి. ఇది టకమని చెప్పేసి అందులో ఒకటే మీకు క్లుప్తంగా చెప్పేసి ముగించేస్తాను. ఒకటి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనుకున్నాం కదా. అందరికీ ప్రభు అనే దాంట్లో ఒకటోది వ్యవసాయకులకు ప్రభువు. హల్లెలూయా. ఎవరికి ప్రభు అట? వ్యవసాయకులు ప్రభువు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం మీరు రాసుకోండి, తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. రెండోది కుమ్మరి వారికి ప్రభువు అట. ఎవరికి ప్రభు అండి? కుమ్మరి వాడికి ప్రభువు. ఇవన్నీ నేను క్లుప్తంగా చెప్తాం అనుకోండి, ఎందుకంటే మీకు కూడా టైం అయిపోతుంది, అయ్యగారికి కూడా కొంచెం పనులు ఉన్నాయి కాబట్టి. హల్లెలూయా. కుమ్మరి వాడికి ప్రభువు. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం. హల్లెలూయా. మూడోది చేపలు పట్టే వారికి ప్రభువు. ఎవరికి ప్రభు అండి? చేపలు పట్టేవారికి. ఇది మన అందరికీ తెలుసు. చేపలు పట్టేవారు ఎవరు? సీమోను, ఆంద్రయ్య. హల్లెలూయా. మార్కు సువార్త 1వ అధ్యాయం 16, 17. జ్ఞానులకు ప్రభువు అట. ఎవరికండి? జ్ఞానులకు ప్రభు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1, 2వ వచనాలు. గొర్రెలు కాచుకునే వారికి ప్రభువు అట. హల్లెలూయా. ఎవరికి ప్రభు అండి? గొర్రెలు కాచుకునే వారికి ప్రభు. 2వ అధ్యాయం లూకా సువార్త. మీకు అందరికీ తెలిసిందే, మన క్రిస్మస్ టైంలో ఏ సేవకుడు ఉన్నాడంటే విన్నా ఇదే వింటాం. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుండి 14వ వచనం వరకు. హల్లెలూయా. తర్వాత చూసుకున్నట్లయితే దిక్కు లేని దరిద్రులకు ప్రభు అట. హల్లెలూయా. ఎవరికి ప్రభు అండి? దిక్కు లేని దరిద్రులకు ప్రభు. కీర్తనల గ్రంథం 113వ అధ్యాయం 8వ వచనం. హల్లెలూయా. తర్వాత చూసుకుంటే రాజులకు ప్రభు అట. ఎవరికండి? రాజులకు ప్రభు. మన దేవుడు రాజులకు కూడా జ్ఞానులకు కూడా ప్రభువే. చూసారా? హల్లెలూయా. లూకా సువార్త 23వ అధ్యాయం 2వ వచనం, 3వ వచనం. ఇంకా చూసుకుంటే వీళ్ళందరికీ కాకుండా మెయిన్ దేనికి ప్రభువు మీకు తెలుసు, చెప్తారు. మెయిన్ దేనికి ప్రభు? సృష్టికి ప్రభు. హల్లెలూయా. శూన్యములో సమస్తం సృష్టించింది ఎవరండి? నిరాకారమైన ఆకారంగా చేసింది ఎవరు? ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని సృష్టించింది ఎవరు? సూర్య, చంద్ర, నక్షత్రాలను సృష్టించింది ఎవరు? భూ జంతువులు, ఆకాశ పక్షులు, సముద్ర ముత్యములు సృష్టించింది ఎవరు? చెట్లు, మొక్కలు, వృక్షాలను సృష్టించింది ఎవరు? తన స్వహస్తాలతో తన స్వరూపమందు నేల మట్టితో నరును నిర్మించిన సృష్టికర్త అయిన సృష్టికి ప్రభువు. హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15, 16 వచనాలు. తర్వాత శిల్పకారులకు కూడా ప్రభువే. హల్లెలూయా. ఎవరి ప్రభు అండి? శిల్పకారులకు కూడా మన దేవుడు ప్రభువే. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం చూసుకున్నట్లయితే ఇంతవరకు నేను చెప్పింది రాసుకున్నారు కదా. ఇప్పుడు క్లుప్తంగా మనం చూసుకుందాం. ఇది క్రిస్మస్ వేళ కాబట్టి క్లుప్తంగా ఒక విషయం చూసుకుందాం అండి. జ్ఞానులకు ప్రభువు అట. హల్లెలూయా. ఎవరికి ప్రభువు? జ్ఞానులకు.
మత్తయి సువార్త, ఇది ఆల్రెడీ మీరు రాసుకోవట్లేదు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనం చూసుకుంటే, హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింప వచ్చింది. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చారట? తూర్పు దేశం. తూర్పు దేశం ఏం చెప్పండి? మందేనండి. హల్లెలూయా. మీరు ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళరా? హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ అయితే వాళ్ళు ఏమంటారు తెలుసా మనల్ని? అరే ఈ తూర్పు నుంచి వచ్చారా? నేను ఎలక్ట్రీషియన్ పనికి హైదరాబాద్ వెళ్ళాను కదా, మా స్వాలూరు. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్, బిల్డర్లు, తర్వాత నాతో పనివారు అందరూ కూడాను, మీరు ఎక్కడి నుంచి, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే తూర్పు నుంచి వచ్చారా అంటారు. హల్లెలూయా. ఈ జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారట? తూర్పు దేశం నుంచి. తూర్పు దేశం అంటే ఏది? మందే. ఈ శ్రీకాకుళం, ఇప్పుడైతే పార్తపురం మాన్యం జిల్లా అయింది, కానీ విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ 3 తూర్పు జిల్లా అంటారు. హల్లెలూయా. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింప వచ్చితిమి. దేని చూసి వచ్చారట? నక్షత్రము చూసి వచ్చారట. నక్షత్రము ఆ జ్ఞానులకి త్వర చూపించిందట. హల్లెలూయా. ఎంత అద్భుతం అండి, ఎంత ఆశ్చర్యకార్యం అండి.